హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం కాంకర్ ఫిలిమ్స్లో భాగంగా ప్రీవియస్ క్లాస్లో నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ సంబంధించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మనకి క్విక్ రివిజన్ ఎకానమీకి సంబంధించి నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs ఏమొస్తాయి అనేది చూద్దాం డే 24లో భాగంగా. రైట్, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో బ్యాంకుల జాతీయీకరణకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. Reserve Bank of India was nationalized in 1949. The second phase of bank nationalization took place in 1991 after the economic reforms. Right, two statements అయితే ఇచ్చారు. ఇక్కడ నేను క్వశ్చన్స్ ఫాస్ట్గా రీడ్ చేస్తుంటాను. మీరు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఆన్సర్స్ ఎంతవరకు మీరు ఎప్పటి వరకు ప్రిపేర్ అయ్యి ఉన్నారనేది తెలుస్తుంది. వీడియో పాజ్ చేసి ఆన్సర్స్ అయితే ట్రై చేయండి. రైట్, సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు. ఈ కరెక్ట్ ఇన్కరెక్ట్ దగ్గరే చాలామంది మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంది. సో ఫోకస్ ఆన్ ఇట్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ RBI అనేది 1949లో జాతీయీకరించబడింది అనేది నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్ సంబంధించి మనం ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. రైట్, సో ఇక్కడ ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి సెకండ్ ఆప్షన్ మనం అర్థం చేసుకుంటే బ్యాంకుల జాతీయకరణ యొక్క రెండవ దశ 1991లో ఆర్థిక సంస్కరణ తర్వాత జరిగిందని ఇచ్చారు. బట్ ఇక్కడ సెకండ్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ టుక్ ప్లేస్ ఇన్ 1980 బట్ నాట్ 1991. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే 1991కి సంబంధించి నరసింహ కమిటీ రికమెండేషన్స్ స్టార్ట్ అయ్యాయి. రైట్, సో అది ఇక్కడ గమనించాలి. రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. రైట్, సెకండ్ ఇంపార్టెంట్, రిగార్డింగ్ ద బాసెల్ నార్మ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. బాసెల్ నిబంధనలకు సంబంధించి క్రింది ప్రకటనలు సరైనవి ఏవి అని ఇచ్చారు. బాసెల్ 1 primarily focused on credit risk and introduced the concept of risk weighted assets. Basel II introduced operational and market risk assessments in addition to credit risk. Basel III was introduced in response to the 2008 global financial crisis and emphasized the liquidity and leverage control. Right, three statements icharu. Three statements are related to each and every one related to 1, 2, 3 Basel recommendations or guidelines. Right, so Basel norms అనేవి ఇంటర్నేషనల్ గైడ్లైన్స్గా మనం చెప్పుకున్నాం. కొన్ని క్రైసిస్ వచ్చేటప్పుడు మనం ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయాలనే నిబంధనలు అవి. రైట్, సో అయితే ఇక్కడ బాసెల్ 1 ప్రధానంగా క్రెడిట్ రిస్క్పై దృష్టి సారించింది మరియు ప్రమాదకర ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి సంకల్పాన్ని పరిచయం చేస్తుంది అని ఇచ్చారు. రైట్, సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే మనకి ఈ క్రెడిట్ రిస్క్ అనే కాన్సెప్ట్ని, అదేవిధంగా బ్యాంక్స్ అనేవి కంపల్సరీ ఈ క్యాపిటల్ అడెక్వసీ రేషియోకి సంబంధించి 8%ని ఇది కంపల్సరీ చేసింది. అది కూడా కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. రైట్, సో నెక్స్ట్ మనకి బాసెల్ 2 క్రెడిట్ రిస్క్తో పాటు ఆపరేషనల్ మరియు మార్కెట్ రిస్క్లను కూడా పరిచయం చేసిందని ఇచ్చారు. అంటే బాసెల్ 2 ఏం చేసింది సెకండ్ పీరియడ్లో మనకి 2004 టైంలో మనం చూసుకుంటే. రైట్, సో ఇది రిస్క్ అసెస్మెంట్ని ఎక్స్పాండ్ చేసింది. అంటే ఇంక్లూడింగ్ ఆపరేషనల్ అండ్ మార్కెట్ రిస్క్స్ అనేవి ఇక్కడ ఇంక్లూడ్ చేయబడ్డాయి, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఫోకస్ చేసుకుంటూ. రైట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ మనకి బాసెల్ 3 అంటే 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ప్రతిస్పందనగా బాసెల్ 3 ప్రవేశపెట్టబడింది. ఇది లిక్విడిటీ మరియు పరపతి నియంత్రణపై దృష్టి సారించిందని ఇచ్చారు. రైట్, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. బాసెల్ 3 అనేది 2008 ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉందో దాని తర్వాత మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రైట్, సో ఇక్కడ ఫోకస్ ఏంటి, క్యాపిటల్ అడెక్వసీ ఏదైతే ఉందో. రైట్, అంటే ఈ మూలధన సమృద్ధికి సంబంధించి రేషియో నిష్పత్తి కావచ్చు, దాన్ని ఇంక్రీజ్ చేయడం, అదేవిధంగా లెవరేజ్ రేషియోస్ అంటే పరపతి నిష్పత్తికి సంబంధించి కావచ్చు, లిక్విడిటీ నార్మ్స్ సంబంధించి కావచ్చు ఫోకస్ చేసాయి. రైట్, సో ఈ 3 స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బాసెల్ నార్మ్స్ అనేవి కరెక్ట్ స్టేట్మెంటే. 1, 2, 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నరసింహన్ కమిటీ రిపోర్ట్స్. నరసింహన్ కమిటీ నివేదికల గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. 1991 నరసింహన్ కమిటీ రికమెండెడ్ రెడ్యూసింగ్ ద స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అండ్ క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే 1991 నరసింహన్ కమిటీ చట్టబద్ధమైన లిక్విడిటీ నిష్పత్తి మరియు నగదు నిల్వ నిష్పత్తి తగ్గించాలని సిఫార్సు చేసింది అని ఇచ్చారు. రైట్, సో నెక్స్ట్ 1998 నరసింహన్ కమిటీ అధిక NPL ఉన్న బ్యాంకులకు నారో బ్యాంకింగ్ కాన్సెప్ట్ను సిఫారసు చేసిందని ఇచ్చారు. అంటే 1998 నరసింహన్ కమిటీ రికమెండెడ్ ద నారో బ్యాంకింగ్ కాన్సెప్ట్ ఫర్ బ్యాంక్స్ విత్ హై NPAs అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆర్ బ్యాంక్ లోన్స్ అంటాం, బ్యాంక్
బ్యాడ్ లోన్స్ అంటాం, రైట్. ఎన్పిఏ అంటే ఏంటి తెలుగులో నిరర్ధక ఆస్తులు, రైట్. సో ఇది మనకి 1998 నరసింహన్ కమిటీ గురించి ఇచ్చారు. 1991 కమిటీ సజెస్టెడ్ ఇంక్రీజింగ్ గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. 1991 కమిటీ ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ పెంచాలని సూచించింది అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ మనం గమనిస్తే 1991 కమిటీ అనేది మనకి ఈ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే చట్టబద్ధ లిక్విడిటీ నిష్పత్తి కావచ్చు లేదా నగదు నిల్వ నిష్పత్తి కావచ్చు, ఈ రెండు మనకి ఇంక్రీజ్ చేయాలి అంటే బ్యాంక్స్ యొక్క ప్రాఫిటబిలిటీ అనేది పెంచాలి అనే ఉద్దేశంతో ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ మనకి 1998 కమిటీ కూడా ఈ నేరో బ్యాంకింగ్ కాన్సెప్ట్ని ఎందుకు ఉపయోగించిందంటే ఇంట్రడ్యూస్ చేసిందంటే వీక్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం, రైట్. సో అది కూడా మనం డిస్కస్ చేసాం. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అయితే 1991 కమిటీ అనేది ఇది ఇక్కడ గవర్నమెంట్ కంట్రోల్ని రెడ్యూస్ చేయడం అంటే ఓవర్ పర్టికులర్గా ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ సంబంధించి ఏదైతే గవర్నమెంట్ కంట్రోల్ ఉంది అది తగ్గించాలని సజెస్ట్ చేసింది కానీ పెంచాలని కాదు. ఇది రాంగ్ స్టేట్మెంట్, జస్ట్ కన్ఫ్యూజ్ స్టేట్మెంట్, రైట్. సో ఓన్లీ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద బాసెల్ 3 నార్మ్స్. బాసెల్ 3 నిబంధనలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. బాసెల్ 3 ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లిక్విడిటీ కవరేజ్ రేషియో. బాసెల్ 3 లిక్విడిటీ కవరేజ్ నిష్పత్తి యొక్క భావనను పరిచయం చేసింది అని ఇచ్చారు. అదేవిధంగా బాసెల్ 3 నార్మ్స్ వర్ డెవలప్డ్ ఇన్ రెస్పాన్స్ టు ద 2008 ఫినాన్షియల్ క్రైసిస్. 2008 ఆర్థిక సంక్షోభానికి ప్రతిస్పందనగా ఈ బాసెల్ 3 నిబంధనలు రూపొందించబడ్డాయని ఇచ్చారు. నెక్స్ట్, దీస్ నార్మ్స్ రిక్వైర్ బ్యాంక్స్ టు మెయింటైన్ ఏ మినిమల్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో ఆఫ్ 9%. ఈ నిబంధనల ప్రకారం బ్యాంకులు కనీసంగా 9% మూలధన సమృద్ధి నిష్పత్తి కలిగి ఉండాలని ఇచ్చారు. నెక్స్ట్, ఫోర్త్ స్టేట్మెంట్ గమనిస్తే ఇండియా హ్యాస్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ బాసెల్ 3 నార్మ్స్ యాజ్ ఆఫ్ 2023 అని ఇచ్చారు. 2023 నాటికి భారతదేశం పూర్తిగా బాసెల్ 3 నిబంధనలను అమలు చేసింది అని కూడా ఇచ్చారు, రైట్. సో అయితే ఇక్కడ 1 by 1 స్టేట్మెంట్స్ అనేవి మనం చదివాము ఇక్కడ క్లియర్ కట్గా. ఇక్కడ ఇలాంటి 3, 4 or 5, 6 కూడా స్టేట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది, రైట్. యూపీఎస్సీ ప్యాటర్న్లో మనకి 3, 4కి మించవు. సో స్టేట్ సర్వీసెస్లో ఈ మధ్య కొంత కన్ఫ్యూజ్ అంటే ఈ ఫిల్టరింగ్ కోసం ఎక్కువ కాంపిటీషన్ ఉండడం వల్ల ఫిల్టరింగ్ కోసం కన్ఫ్యూజ్ చేయడానికి 5, 6 స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. అది కూడా ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క గందరగోళ పరిస్థితిలో ఇది ఈజీగా కూడా ఈ మధ్య వస్తున్నాయి, రైట్. సో అయితే ఇక్కడ 3, 4 స్టేట్మెంట్స్కి మించి ఉండదు కాబట్టి యూపీఎస్సీలో యాజ్ పర్ యూపీఎస్సీ ట్రెండ్ అనేది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ మనకి మేజర్గా 3, 4 స్టేట్మెంట్స్ అనేవి ఇస్తున్నారు. అది కూడా ఇక్కడ హౌ మెనీ అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని కూడా అంటున్నారు. అంటే ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని కాదు, ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని కూడా అడిగి కన్ఫ్యూజ్ చేశారు ఒక ప్రీవియస్ మనకి ప్రిలిమ్స్లో భాగంగా చూస్తే, రైట్. సో ఇక్కడ బాసెల్ 3 లిక్విడిటీ రేషియో నిష్పత్తి యొక్క భావనను పరిచయం చేసిందని ఇచ్చారు. అంటే ఇక్కడ బాసెల్ 3 నుంచే ఈ కాన్సెప్ట్ ఆఫ్ లిక్విడిటీ కవరేజ్ రేషియో అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం, రైట్. అంటే 2008 తర్వాత మనకి ఇది స్టార్ట్ అయింది కాబట్టి, రైట్. సో ఇది ముఖ్యంగా బాసెల్ 3 అనేవి 2008 ఆర్థిక సంక్షోభం తర్వాతే మనకి పరిచయం చేశారు. అది ఆల్రెడీ మనం ఒక ప్రీవియస్ క్వశ్చన్ స్టేట్మెంట్లో కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనకి ఆర్బీఐ హ్యాస్ మ్యాండేటెడ్ ఏ మినిమం సిఏఆర్ క్యాష్ అడెక్వసీ రేషియో అనేది కూడా ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ సంబంధించి, రైట్. సో నెక్స్ట్, ఇండియా హ్యాస్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ అని ఇచ్చారు. ఇండియా అనేది ఇంకా స్టిల్ ప్రాసెస్లో ఉంది ఈ బాసెల్ 3 ఇంప్లిమెంట్ చేయడానికి. ఫుల్లీ అయితే ఇంకా కాదు, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. Only 1, 2, 3 are the correct statement, right. Next important question, consider the following statements regarding the marginal cost of funds based lending rate. నిధుల ఆధారిత రుణ రేటు యొక్క ఉపాంత వ్యయం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. It was introduced to improve monetary policy transmission. MCLR is the minimum lending rate below which banks cannot lend అనేది కూడా ఇచ్చారు. It is calculated based on factors such as repo rate and cost of funds. అదేవిధంగా ఇట్ ఈజ్ అప్లికబుల్ టు బోత్ న్యూ అండ్ ఓల్డ్ లోన్స్ ఆటోమేటికల్లీ, రైట్. 4 స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. ఇక్కడ ముఖ్యంగా ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ టు ఇంప్రూవ్ మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ అని ఇచ్చారు. ఇక్కడ దీన్ని మానిటరీ పాలసీ ఏదైతే ఉందో, రైట్, ద్రవ్య విధానానికి సంబంధించి ట్రాన్స్మిషన్కి మెరుగుపరిచేందుకు ప్రవేశపెట్టారని ఇచ్చారు. ఇది కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకి ముఖ్యంగా మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్కి ఇంకా మనం బెటర్గా అంటే ఇప్పుడు మార్కెట్లో మారుతున్న ధరలకు అనుగుణంగా మనం
ఈ చేంజ్ అనేది కనిపించాలి. ఆర్బీఐ ఎప్పుడైతే ఒక రెపో రేట్ కానీ ఏదైనా చేంజ్ చేసినప్పుడు ఇమీడియట్గా బ్యాంక్స్ కూడా అది చేంజ్ చేయాలి, అది కస్టమర్కి బెనిఫిట్ అవ్వాలి అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం, రైట్. సో ఇది మనకి బేసిక్ కాన్సెప్ట్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మనకి ఇట్ ఈస్ ద మినిమం లెండింగ్ రేట్ బిలో విచ్ బ్యాంక్స్ కెనాట్ లెండ్ అని ఇచ్చారు. అంటే ఇది ముఖ్యంగా ఒక మినిమం రేట్ అనేది ఫిక్స్ చేస్తారు, దానికన్నా బ్యాంక్స్ అనేవి తక్కువకి ఎక్కువకి ఇవ్వకూడదు అనేది కూడా ఇక్కడ గమనించాలి, రైట్. సో నెక్స్ట్ మనకి ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ రెపో రేట్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. ఇక్కడ మేజర్గా మనకి రెపో రేట్ లేదా అదర్ ఫ్యాక్టర్స్ ఏవైతే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లాంటివి కూడా ఇది ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ఆర్బీఐ ఏ స్టెప్ తీసుకుంటూ దానికి అనుగుణంగా రిమైనింగ్ బ్యాంక్స్ అనేవి ఈ రేట్స్ని ఫిక్స్ చేస్తే అది ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి బెనిఫిట్ అయితే ఉంటుంది, రైట్. సో ఇది థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ దానికి ఎంసీఎల్ఆర్ ఈజ్ అప్లికబుల్ టు బోత్ న్యూ అండ్ ఓల్డ్ లోన్స్ ఆటోమేటికల్ అని ఇచ్చారు. బట్ ఇవి ఓన్లీ న్యూ లోన్స్కే అప్లికేబుల్, ఎందుకంటే ఓల్డ్ లోన్స్ అనేవి ఇంకా ప్రీవియస్ బెంచ్ మార్క్ కిందకే వస్తాయి కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. ఓన్లీ 1, 2, 3 are the correct statements. Next important question, what was the main purpose of the Banking Companies Acquisition and Transfer of Undertakings Act 1969? 1969 బ్యాంకింగ్ కంపెనీల అధిగ్రహణ మరియు బాధ్యతల బదిలీ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అని ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్ యాక్ట్, రైట్. సో ప్రీవియస్గా బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ అంటే మనకి 1949 ఉండేది, దానికి యాక్విజిషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్టేకింగ్స్ యాక్ట్ అనేది యాడ్ చేస్తే అమెండ్మెంట్ చేసి 1969లో మనకి ఇది వచ్చింది. దీని ద్వారానే మనకి ఏం జరిగింది అనేది ఇక్కడ అడిగారు. అంటే ప్రధాన ఉద్దేశం ఏంటని ఇచ్చారు. టు అలౌ ఫారెన్ బ్యాంక్స్ టు ఆపరేట్ ఇన్ ఇండియా, టు నేషనలైజ్ 14 మేజర్ ప్రైవేట్ బ్యాంక్స్, టు సెటప్ ద ఆర్బీఐ యాజ్ ఎ సెంట్రల్ బ్యాంక్, టు రెగ్యులేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో విదేశీ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతించడం ఒక ఉద్దేశమా అని ఇచ్చారు. టు నేషనలైజ్ అంటే 14 ప్రధాన ప్రైవేట్ బ్యాంకులను జాతీయకరించడం కూడా ఇచ్చారు. అదేవిధంగా ఆర్బీఐని కేంద్ర బ్యాంకుగా ఏర్పాటు చేయడం, భారతదేశంలో సహకార బ్యాంకులను నియంత్రించడం. సో 4 ఆప్షన్లో మనం చూసుకుంటే బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్కి సంబంధించి పర్పస్, మేజర్ పర్పస్ ఏంటి అంటే ఈ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ సంబంధించి ఇండియాలో ప్రధానంగా ఈ 14 ప్రధాన ప్రైవేట్ బ్యాంకులను జాతీయకరించడం ఫోకస్డ్గా ఇది తీసుకొచ్చారు, రైట్. ఇది బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 1969 యాక్ట్ అనేది నేషనలైజేషన్ ఆఫ్ 14 మేజర్ ప్రైవేట్ బ్యాంక్స్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నరసింహన్ కమిటీ 1991 రికమెండేషన్స్. 1991 నరసింహన్ కమిటీ సిఫార్సుల గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇట్ సజెస్టెడ్ రెడ్యూసింగ్ ద స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అండ్ క్యాష్ రిజర్వ్ రేషియో టు ఎన్హాన్స్ బ్యాంక్ ప్రాఫిటబిలిటీ. అదేవిధంగా ఇట్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రుడెన్షియల్ నార్మ్స్ టు ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ బ్యాంకింగ్. ద కమిటీ రికమెండెడ్ ద ఇమీడియట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, రైట్. సో అయితే 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ప్రీవియస్గా మనం చూసింది నరసింహన్ కమిటీస్, ఓవరాల్గా ఉన్న నరసింహన్ కమిటీస్ అనేవి రిలేటెడ్గా ఇచ్చారు. అదే ఈ క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్గా 1991 కమిటీ సిఫార్సుల గురించి ఇచ్చారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో అయితే ఈ స్టేట్మెంట్స్ అనేవి గమనిస్తే బ్యాంకుల లాభదాయకతను మెరుగుపరిచేందుకు ఈ ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ తగ్గించాలని సూచించింది అని ఇచ్చారు. అంటే ఇక్కడ ముఖ్యంగా నరసింహన్ కమిటీ రికమెండ్ చేసింది ఏంటి, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ ఎప్పుడైతే తగ్గిస్తారు అది ఈజీగా బ్యాంక్స్ అనేవి ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది, తద్వారా మనకి లెండింగ్ సంబంధించి ఇంప్రూవ్ అవుతుంది, ప్రాఫిటబిలిటీ అయితే పెరుగుతుంది అనేది ఇక్కడ సజెషన్, రైట్. కరెక్ట్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ మనకి ఇక్కడ మేజర్గా ఈ రికమెండేషన్ సంబంధించి వీళ్ళు ఒక కాన్సెప్ట్ ఆఫ్ ప్రుడెన్షియల్ నార్మ్స్ అంటే వివేకవంతమైన నిబంధనలు భావనను ప్రవేశపెట్టారు. అంటే బ్యాంకింగ్ పారదర్శకత మరియు సమర్థతను మెరుగుపరిచేందుకు అనమాట, రైట్. సో అంటే ఇక్కడ ఈ ప్రుడెన్షియల్ నార్మ్స్ అంటే లైక్ అసెట్ క్లాసిఫికేషన్ కావచ్చు, అంటే ఆదాయ వర్గీకరణ, లేదా ప్రొవిజనింగ్ నిబంధనీకరణ కావచ్చు, క్యాపిటల్ అడెక్వసీ అంటే ఈ మూలధన సమృద్ధి కావచ్చు, ఇవన్నీ మనకి ఫైనాన్షియల్ హెల్త్ని మనం మెరుగుపరిచే విధంగా ఉపయోగపడతాయి, రైట్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి కమిటీ రికమెండెడ్ ద ఇమీడియట్ ప్రైవేటైజేషన్ అంటే అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను తక్షణమే ప్రైవేటీకరించాలనే సిఫార్సు చేసిందని ఇచ్చారు. ఇది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. ఈ కమిటీ అనేది ఇమీడియట్ ప్రైవేటైజేషన్ అనేది అన్ని పబ్లిక్ సెక్టర్స్ బ్యాంక్స్ సంబంధించి ఇమీడియట్గా ప్రైవేటైజేషన్ చేయాలనే రికమెండేషన్ ఏది చేయలేదు. బట్
ఈ ఫోకస్ చేసింది ఆటోనామీ, అంటే ఈ బ్యాంక్ సంబంధించి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సంబంధించి స్వయం ప్రతిపత్తి కావచ్చు, అదేవిధంగా ఎఫిషియన్సీ సమర్థతకి సంబంధించి ఫోకస్ చేసింది, రైట్. సో ఓన్లీ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద నాచికేత్ మోర్ కమిటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 2013 నాచికేత్ మోర్ కమిటీకి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇట్ రికమెండెడ్ ప్రొవైడింగ్ ఏ యూనివర్సల్ account to all Indians above the age of 18. It suggested establishing differentiated banks such as payment banks and wholesale banks. The committee proposed eliminating priority sector lending to improve bank profitability, right. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. 18 ఏళ్ల పైబడి ఉన్న ప్రతి భారతీయుడికి సార్వత్రిక బ్యాంకు ఖాతా అందించాలనే సూచించింది, రైట్. ఇది అయితే కరెక్ట్, ఎందుకంటే మనకి ఈ నాచికేత్ కమిటీ రికమెండేషన్ 2013కు సంబంధించి 18 ఏళ్ళు పైబడితే కంపల్సరీ యూనివర్సల్ బ్యాంక్ అకౌంట్ అనేది 2016 ఫస్ట్ కల్లా మనకి అవసరం అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఇది కరెక్ట్గా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చేసరికి పేమెంట్ బ్యాంకులు మరియు హోల్సేల్ బ్యాంకుల వంటి వేరుగా ప్రత్యేక బ్యాంకులను ఏర్పాటు చేయాలని సూచించింది, రైట్. ఇక్కడ ఇది డిఫరెన్షియేటెడ్ బ్యాంకింగ్ మోడల్స్, అంటే పేమెంట్ బ్యాంక్స్ కావచ్చు, డిపాజిట్స్ సంబంధించి, క్రెడిట్ అవుట్ రీచ్ సంబంధించి, హోల్సేల్ బ్యాంక్స్ సంబంధించి కావచ్చు, ఇవి ప్రపోజ్ చేసింది, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ కమిటీ ప్రపోజ్ అంటే బ్యాంకుల లాభదాయకతను పెంచేందుకు ప్రాధాన్యత రంగ రుణాలను రద్దు చేయాలని కమిటీ సూచించింది అనేది కూడా ఇక్కడ ఫోకస్ చేస్తే ముఖ్యంగా. సో ఆప్షన్స్ మనం ఫోకస్ చేస్తే ఇది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఈ కమిటీ అనేది పిఎస్ఎల్ అంటే పబ్లిక్ సెక్టార్ లెండింగ్ అనేది ఎలిమినేట్ చేయాలని, అంటే పర్పస్ అనేది ఎలిమినేట్ చేయాలనేది ఇక్కడ ఫోకస్ చేయాలి. అంటే బ్యాంకుల లాభదాయకతను పెంచేందుకు ప్రాధాన్యత రంగ రుణాలను రద్దు చేయాలని కమిటీ సూచించిందని ఇచ్చారు. ఇది ఎక్కడ రద్దు చేయాలనేది సూచించలేదు, బట్ సజెస్టెడ్ అడ్జస్ట్మెంట్స్ బేస్డ్ ఆన్ సెక్టోరల్ అండ్ రీజనల్ నీడ్స్, అంటే మనకి రంగాల వారీగా అదేవిధంగా ప్రాంతీయ వారీగా మనకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలనేది సూచన అయితే ఇచ్చింది. ఓన్లీ 1 and 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పీజే నాయక్ కమిటీ రికమెండేషన్స్. 2014 పీజే నాయక్ కమిటీ సిఫారసుల గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇట్ రికమెండెడ్ రెడ్యూసింగ్ ద గవర్నమెంట్స్ షేర్ హోల్డింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ టు 40%. ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వ వాటాను 40%కి తగ్గించాలని సూచించింది. ఇట్ సజెస్టెడ్ సెట్టింగ్ అప్ ఏ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ టు మేనేజ్ గవర్నమెంట్ స్టేక్స్ ఇన్ బ్యాంక్స్. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను నిర్వహించేందుకు బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇట్ ప్రపోజ్ దట్ ఆర్బీఐ షుడ్ బి గివెన్ కంట్రోల్ ఓవర్ అపాయింటింగ్ బ్యాంక్ సీఈఓస్. బ్యాంకు సీఈఓల నియామకంపై ఆర్బీఐకి నియంత్రణ ఇవ్వాలని ప్రతిపాదించింది, రైట్. 3 స్టేట్మెంట్స్ మనకి రిగార్డింగ్ పీజే నాయక్ కమిటీ 2014కు సంబంధించి మనం ఫోకస్ చేస్తే ఇక్కడ మనకి రెగ్యులర్గా కమిటీ అనేది రెడ్యూసింగ్ గవర్నమెంట్ ఓనర్షిప్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సంబంధించి 40%కి తగ్గించాలనే పరిమితి అయితే ఇక్కడ సూచించింది, ఇది కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా ఎందుకు ఇది అంటే ఆటోనామీ అండ్ ఎఫిషియన్సీ, ఇక్కడ ముఖ్యంగా స్వయం ప్రతిపత్తి దాంతోపాటు సమర్థత పెంచాలనే సామర్థ్యం పెంచాలనే ఉద్దేశంతో ఇలా చెప్పింది. అదేవిధంగా స్టేట్మెంట్ 2కి సంబంధించి కూడా మనకి కరెక్ట్ ఇది, ఎందుకంటే ఇది బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ BICని ఏర్పాటు చేయాలనే రికమెండేషన్ కూడా ఇచ్చింది. గవర్నమెంట్ స్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించడానికి, అదేవిధంగా ఇండిపెండెంట్ గవర్నెన్స్ని ఎన్ష్యూర్ చేయడానికి కూడా, రైట్. నెక్స్ట్ మనకి 3rd స్టేట్మెంట్ అర్థం చేసుకుంటే ఇక్కడ ఇట్ ప్రపోజ్ దట్ ఆర్బీఐ షుడ్ బి గివెన్ టు కంట్రోల్ ఓవర్ అపాయింటింగ్ బ్యాంక్ సీఈఓస్. ఇక్కడ కమిటీ అనేది బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో అనేది సపరేట్గా ప్రపోజ్ చేసింది దానికి, కానీ ఆర్బీఐ కాదు. షుడ్ ఓవర్సీ ద సీఈఓ అపాయింట్మెంట్స్ అనేది బ్యాంక్ బోర్డ్స్ బ్యూరోకి ఇచ్చింది, కానీ ఆర్బీఐ కాదు. ఇది గమనించాలి. ఇలాంటి కన్ఫ్యూజ్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. సో ఓన్లీ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో. మూలధన సమృద్ధి నిష్పత్తికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎ బ్యాంక్స్ క్యాపిటల్ టు ఇట్స్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్. Higher CAR indicates better financial stability and ability to absorb losses. Reserve Bank of India mandates a minimum CAR of 8% for all banks in India. రైట్. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ గమనిస్తే ఇది బ్యాంక్ యొక్క మూలధనం మరియు దాని ప్రమాదకర ఆస్తుల నిష్పత్తి అని ఇచ్చారు. అంటే మూలధన సమృద్ధి నిష్పత్తికి సంబంధించి అని ఇచ్చారు. అంటే ఇక్కడ ముఖ్యంగా
బ్యాంక్ యొక్క మూలధనం మరియు దాని ప్రమాదకర ఆస్తుల నిష్పత్తికి సంబంధించి అడిగారు కాబట్టి ఇక్కడ సిఏఆర్ అనేది రేషియో ఆఫ్ ఏ బ్యాంక్స్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే ఆర్డబ్ల్యూఏకి సంబంధించి ఇక్కడ ఫినాన్షియల్ సెక్యూరిటీ అంటే ఆర్థిక పర్టికులర్గా భద్రతకి సంబంధించి ఫోకస్ చేస్తూ ఇచ్చారు. కరెక్ట్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ మనకి హయ్యర్ సిఏఆర్ ఇండికేట్స్ బెటర్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ అబిలిటీ టు అబ్జార్బ్ లాసెస్ అంటే అధిక సిఏఆర్ మెరుగైన ఆర్థిక స్థిరత్వం మరియు నష్టాలను గ్రహించగల సామర్థ్యాన్ని సూచించింది. ఇక్కడ ముఖ్యంగా ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఫినాన్షియల్ హెల్త్ కావచ్చు, విత్ స్టాండ్ లాసెస్ కావచ్చు, కెపాసిటీకి సంబంధించి ఇది ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ మనకి థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యాండేట్స్ ఏ మినిమం సిఏఆర్ ఆఫ్ 8% ఫర్ ఆల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా అన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అన్ని బ్యాంకులకు కనీసం 8% సిఏఆర్ని తప్పనిసరి చేసిందని ఇచ్చారు కదా. ఇక్కడ చూసుకుంటే ఆర్బీఐ నార్మ్స్ ప్రకారం ఇండియా అనేది కమర్షియల్ బ్యాంక్స్కి కంపల్సరీ సిఏఆర్ అనేది 9% మెయింటైన్ చేయాలనే నార్మ్ ఇచ్చింది. అదేవిధంగా మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి అయితే 12% మెయింటైన్ చేయాలని ఇచ్చింది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ నార్మ్స్, రైట్. సో గుర్తుపెట్టుకోండి. సో ఓన్లీ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇవి మనకి 10 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రిలేటెడ్ టు అవర్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, రైట్. టాపిక్ తక్కువైనా ఈ క్వశ్చన్స్ అనేవి కన్ఫ్యూజ్ స్టేట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. వీటి మీద ఫోకస్ చేయండి. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.